మనస్సు ఆత్మయందు స్థితి కలుగుటచే మనస్సు ఆత్మాకారం చెంది స్వస్వరూప ఆత్మగా వెలుగొందుతుంది. ఏకమైన ఆత్మతత్వమందు రెండవది లేనందున దానిలో మనస్సు సదా స్థితి నిష్ట కలిగి ఉండును. నేనుగా మాత్రమే ఉనికి కలది. నిజాహం నేను దేహమును అని లేచి పడిపోయేది కాల్పనిక వృత్తి, మూల తలంపు. ఆత్మ ఏకముగా ఉంటుంది కాబట్టి అక్కడ ద్వయం ఉండదు, భేదబుద్ధి ఉండదు, త్రిపుటి ఉండదు. త్రిపుటి రహిత జ్ఞానమునకు అజ్ఞానం ఉండదు. పరబ్రహ్మమందు బుద్ధి విలయము చెంది దానిలో విశ్రమించి సకల దృశ్యమును దూరీకరించి ఉదాసీన భావముతో నుండుటనే మౌనమనబడును. నిరాసత్వమే మౌనము, మాటలాడుకుండుట కాదు. ఇట్టి పరమ మౌన స్థితి బ్రహ్మజ్ఞానులకు సహజ సిద్ధమైన ఉన్నది. నిద్రలో అహంభావం వదిలి శూన్యతలోకి వెళ్ళేందుకు మనస్సు ఉవ్విళ్ళూరి దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఎరుకలో పరమానంద రూపమైన విశుద్ధ చైతన్యంలో లీనమవటానికి అహంభావం తన ఉనికి ఉండదని భయపడి ప్రతిఘటిస్తుంది.